వర్జిన్ బాయ్స్ ఈ మూవీ ఇంకా కొన్ని రోజుల థియేటర్స్లోకి రాబోతుంది. మరి ఈ మూవీ ప్రొడ్యూసర్ రాజా గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ అండి. హలో, నమస్తే ఆల్. సార్, యాక్చువల్లీ మీరు అంటే మూవీ ఇండస్ట్రీలో మీరు తీసిన మూవీస్లో ఇది ఫస్ట్ ఫిల్మ్ అని నేను అనుకుంటున్నాను. ఈజ్ ఇట్ రైట్? సెకండ్ ఫస్ట్ రథం అని తీసాము కోవిడ్ టైంలో, ఇది సెకండ్. సో అంటే ఈ స్టోరీ మీకు ఎలా అంటే వర్జిన్ బాయ్స్ అంటే చాలా అంటే బోల్డ్ కంటెంట్ ఉన్నట్టు మనకి రిలీజ్ చేసిన సాంగ్లో కానీ టీజర్లో కానీ మనకు కనిపిస్తుంది. సో మీకు అంటే అందులో ఉన్న కంటెంట్లో ఏ పాయింట్ బాగా నచ్చింది? ఇది ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. అది బోల్డ్ అని మీరు సపరేట్ తీసుకోవద్దు. ప్రతి ఒక్కరి లైఫ్లో ఎదురయ్యే ఈ గర్ల్ ఫ్రెండ్ ఉన్నోళ్ళ పరిస్థితి ఏంటి, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు వర్జినిటీ అంటే ఏంటి, అసలు లవ్ అంటే ఏంటి, అన్ని కాంబినేషన్ ఫుల్ కామెడీ అవుట్ అండ్ అవుట్. ఇది ఓవరాల్గా ఇటువంటి స్క్రిప్ట్స్ ఈ మధ్యకాలంలో రాలేదు. ఆడియన్కి కావాల్సింది ఏంటి, 2 hours ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ మీల్స్. సో ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ, ఎంజాయ్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. నాకు స్క్రిప్ట్ నచ్చే దిగింది దీంట్లోకి. డెఫినెట్లీ ఇట్స్ మీకు ఎవరికైనా నచ్చుతుంది. 18 years నుంచి అంటే ఏ సర్టిఫికేట్ ఇచ్చారు వాళ్ళు, సెన్సార్ వాళ్ళు కూడా చూసి మెచ్చుకున్నారు కూడా. ఫస్ట్ చూసి భయపడ్డారు సినిమా చూస్తానికి ఏముందో అని, తర్వాత మెచ్చుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు 70 years వరకు అందరూ చూసే కంటెంట్ ఇది. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఎదురయ్యే అంశాలే. డెఫినెట్లీ ఇది అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా చూసి ఆదరించండి. థ్యాంక్ యూ. అండ్ సార్, ఒక పాయింట్ అంటే మీరు చెప్పారు కదా, ఫస్ట్ హాఫ్ అంతా చూసి సెన్సార్ వాళ్ళు భయపడ్డారు, బట్ సెకండ్ హాఫ్ వచ్చాక ఖచ్చితంగా వాళ్ళు కన్విన్స్ అయ్యారని చెప్పారు. అంటే సెకండ్ హాఫ్లో ఖచ్చితంగా రియలైజేషన్ అనేది మేము చూపించామా? ఈ నేను సినిమా మొత్తం చెప్పదలుచుకోలేదు, ఇప్పుడే మీరు తెలివిగా లాగుతున్నారు నా నుంచి. డెఫినెట్లీ ఎంటర్టైన్మెంట్, లవ్ అంతా మిక్స్ అయి ఉంటుంది. అది మిగతాది సినిమా చూడండి అర్థమవుతుంది. మీరు మైండ్ అంటే అది హార్ట్, హృదయానికి నచ్చుతుంది మూవీ. బయట బాగా ఎమోషనల్ టచ్తో కూడా వస్తారు. నాట్ ఓన్లీ కామెడీ, డెఫినెట్లీ ఒక గ్రేట్ ఎమోషన్తో కూడా. అంటే లవ్లో కూడా అంత డీప్గా ఉంది. చూస్తే కానీ మీకు అర్థమవుతుంది. అంతా చెప్పదలుచుకోలేదు నేను. అండ్ మీరు చెప్పినట్టు అంటే 3 types ఆఫ్ కంటెంట్ ఇందులో ఉంటుంది అని చెప్పారు మీకు. అంటే సాఫ్ట్ లవ్ స్టోరీ, లేదంటే జెన్జీ కనెక్టెడ్ స్టోరీస్ ఇలా ఉంటాయని చెప్పారు. కానీ ఇప్పుడు మనం చూసుకుంటే పాన్ ఇండియా, పాన్ వరల్డ్ మూవీస్ చుట్టూ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ తిరుగుతున్న పరిస్థితి, అండ్ టాప్ హీరోస్ కూడా. సో ఇలాంటి టైంలో ఇలాంటి ఒక మూవీ కోసం ఒక ఆడియన్ వెయిట్ చేస్తున్న పరిస్థితి. సో ఇది మీకు బిగ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చా? డెఫినెట్లీ ఇది సినిమా రిలీజ్ కాకముందే మాకు లీక్ అయింది ఇది హిట్ అని, సూపర్ హిట్ అని. ఎందుకంటే ఇది 11th July నాడు ఏ సర్టిఫికేట్తో రిలీజ్ అవుతుంది. 11A సిగ్నిఫికెన్స్ ఏంటి, అది మనం కోయిన్సిడెన్స్గా ఉంది. ఎందుకంటే మొన్న ఫ్లైట్ కూలిపోయినప్పుడు అది దురదృష్టవశాత్తు అందరూ పోయారు, ఒక 11A అతను ఒకడే బతికాడు. అంటే 11A సిగ్నిఫికెన్స్ అంత ఉంది. యూనివర్స్ డిసైడెడ్ నెంబర్ అది. అదే అనుకోకుండా అదే రోజు మనం రిలీజ్ చేస్తున్నాము 11A. ప్లస్ సెన్సార్ వాళ్ళు గ్రేటెస్ట్ సర్టిఫికేట్ ఇచ్చారు. ప్లస్ రిలీజ్ ఎవరు చేస్తున్నారు, సునీల్ నారంగ్ గారు. అది కుబేరా చూడు ఎంత పెద్ద సక్సెస్ అయింది. ఆయన అప్ ట్రెండ్లో ఉన్నారు బాగా. ఆయన చెయ్యి 90 degrees పైకి ఉంది ఇప్పుడు. ఆయన చెయ్యి వేస్తే అది ఆయన రిలీజ్ చేస్తారంటే అది నెక్స్ట్ లెవెలింగ్. ఇవన్నీ కాంబినేషన్. సినిమా లోపల ఏముందో మాకు తెలుసు కదా. ఈ పాటికే బజ్, మీకు ఒక టీజర్, ఒక సాంగ్తో ఎంత బజ్ వచ్చింది సోషల్ మీడియాలో, దద్దరిల్లిపోతుంది. అసలు మేము ఇంకా పబ్లిసిటీ స్టార్ట్ చేయలేదు, ఇవాళే మొదల పబ్లిసిటీ. ఇంకా మాకు అర్థమైపోయింది ఇది ఎంత పెద్ద హిట్ అవుతుందో కూడా అంచనా వేయలేము. అది మీకు చూడండి, మెల్లమెల్లగా తెలుస్తుంది. థ్యాంక్ యూ. అండ్ సార్, చుట్టూ అంటే పాజిటివ్ వైబ్ మీరు ఇప్పుడు చెప్పారు 11A లాగా. అంటే నేను ఇంతకుముందు శ్రీహాంత్తో మాట్లాడినప్పుడు చాలా స్ట్రగుల్స్ తర్వాత ఈ మూవీ రిలీజ్ అయింది. చాలా అడ్డంకులు వచ్చాయి మధ్యలో, ప్రొడ్యూసర్స్ మారడం కానీ ఈ విధంగా చాలా స్ట్రగుల్స్ తర్వాత ఈ మూవీ రిలీజ్ అయింది. కాబట్టి ఇప్పుడు ఈ 11Aతో మనం దీన్ని కనెక్ట్ చేసుకుంటే 11A ప్యాసింజర్ కూడా మృత్యుంజయుడుగా వచ్చాడు బయటికి. సో ఆ విధంగా ఈ మూవీ దట్ పాజిటివ్ ఇది రావడానికి అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది. డెఫినెట్గా నేను చూడమన్నా చూడొద్దన్నా మీరైతే ఈ మూవీ ఖచ్చితంగా చూస్తారు, అందులో అనుమానం లేదు. మీరు పేరెంట్స్ సపరేట్గా వెళ్తారు, పిల్లలు సపరేట్గా వెళ్తారు, కలిసి కూడా వెళ్ళొచ్చు, ఏం కాదు. బాగా కడుపుబ్బ నవ్వుకుంటారు. అప్రిషియేషన్ అయితే వస్తుంది. ఈడెవడో చెడ్డ మూవీ చేశాడు అనే చెడ్డ పేరు అయితే రాదు. అంత గుడ్డుగా కళ్ళు మూసుకొని చెడ్డ మూవీలు తీసే టైప్ కాదు మేము. నేను కూడా బిట్స్ పిల్లని కంప్యూటర్ సైన్స్ రాజస్థాన్లో చదువుకున్నాను. సో అంతా చూసే చేస్తాం మూవీస్ని. థ్యాంక్ యూ.